గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మాస్ట్ ఆర్ట్స్ ప్రజెంట్స్ రాణిగారి బంగ్లా ఆడియో లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన సినీ ప్రముఖులకు, అతిరథ మహారథులకు, సన్నిహితులకు, శ్రేయోభిలాషులకు స్వాగతం, సుస్వాగతం. ఈ సినిమా చాలా బాగా ఆడాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే బాలాజీ నాగలింగం మేమంతా ఒక జర్నీ మద్రాసు నుంచి 30 సంవత్సరాల నుంచి పోరాడుతూ ఇండస్ట్రీలో ఒక పొజిషన్లోకి రావాలని తాపత్రయపడుతుండేవాళ్ళలో కొందరు ముందు స్పీడ్గా ఉన్నా, కొందరు స్లోగా ఉన్నా, అందరికీ నోట్లో నాలుగులాగా ఉండేటటువంటి బాలాజీ నాగలింగం. ఈ సినిమా సక్సెస్ అయితే అతనికి మంచి ఉపయోగం జరుగుద్ది. హారర్ బేస్డ్ సినిమా, డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవ్వాలి. ఈ ఎంటైర్ యూనిట్, డైరెక్టర్ దివాకర్, అలాగే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ప్రభాకర్ రెడ్డి, ఇంతకుముందు ప్రేమ కథా చిత్రం చాలా మంచి సినిమా చేశాడు. డెఫినెట్గా అతని ఎఫర్ట్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. ఈ సినిమా బాగా ఆడి ఈ నిర్మాతలకు మంచి డబ్బులు వచ్చి టోటల్ ఎంటైర్ యూనిట్కి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాలాజీ రామలింగం గారు చెప్పిన దాని వెంటనే, క్యారెక్టర్ చెప్పిన వెంటనే ఇమ్మీడియట్గా ఒప్పుకోవడం జరిగింది. అండ్ వెళ్ళిన తర్వాత దివాకర్ ఈజ్ ఎ న్యూ పర్సన్ టు ది ఫిలిం ఇండస్ట్రీ. అండ్ డైరెక్షన్ చేసేటప్పుడు ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా చేశారు ఆయన. డెడికేషన్, డివోషన్, డిసిప్లిన్ అండ్ ద ఫైనల్ థింగ్ ఈజ్ డిటర్మినేషన్. ఈ 4 నిర్మాతల్లో ఉండి ఆ యూనిట్లో ఉన్నప్పుడు సినిమా చాలా అద్భుతంగా వస్తుంది. ఈ 4 కూడా ఈ యూనిట్ మెంబర్స్లో చూశాను. ఎస్పెషల్లీ డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్. అండ్ ఆనంద్ కొత్తగా ఉన్నా కూడా బాగా చేశాడు. హీ హెస్ డన్ వెరీ వెల్. ఐ హావ్ సీన్ హిమ్ సమ్ 3-4 సీన్స్ ఐ హావ్ డన్. అండ్ యూ షుడ్ హ్యావ్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఫ్యూచర్. అట్లాగే సాంగ్స్ కూడా, ఈ సాంగ్ ఇందాక సాంగ్ కూడా చాలా బాగుంది. అంటే టైం బీయింగ్ వాట్ ఐ కాల్స్ ప్రజెంట్ డేస్ తగ్గట్టుగానే ఉంది. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ రామలింగం గారు అండ్ దివాకర్ గారు. థాంక్యూ సో మచ్ కళ్యాణ్ గారు, శివకృష్ణ గారు. నీటిలోని చాప పిల్లలాగా జర్రమంటూ జారిపోకలా, గూటిలోని గువ్వ పిల్లలాగా కూత పెట్టి ఎగిరిపోకలా, నువ్వలా కన్నులే తిప్పుతుంటే, నువ్వలా నడుమునే ఊపుతుంటే, ప్రేమకు వేలాయనే చలియా, ప్రేమకు ప్రేమకు వేలాయనే చలియా, ప్రేమకు వేలాయనే. యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఆనంద్, అతనికి మంచి భవిష్యత్తు ఉండాలని మనసావాచ కోరుకుంటూ, నాకెంతో ఇష్టమైన స్నేహితుడు ప్రభాకర్ రెడ్డి, సూపర్ డూపర్ హిట్ సినిమా ఇచ్చిన వ్యక్తి అతను డెఫినెట్గా ఈ సినిమాని అద్భుతంగా తీసుంటాడని నేను నమ్ముతూ, దివాకర్ గారికి నా ముందస్తు కంగ్రాచులేషన్స్ చెప్తూ, నా సోదరులు ప్రతి ఇష్యూలోనూ కూడా నేను ఎప్పుడు గళమెత్తినా నేనున్నాను అని నాకు కూడా ఉండే బాలాజీ నాగలింగం గారికి ఈ సందర్భంగా ముందస్తుగా కంగ్రాచులేషన్స్ చెప్తూ, ఫర్ ఆల్ ది టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. గుండెల్లో తీయని పులకింత నీకై వేచే అలా, ప్రతి నిమిషం నీ ధ్యానం ఇలా, ప్రేమో ఏమో ప్రియా, నువ్వులే నీ లోకం నాకింకా వ్యర్థం చేసేవే సాయం, నీదేలే ఈ జీవితం, నీ స్నేహం నాలో బలపరిచే బంధం, నీ రూపం తెలిపేలే నువ్వే నేనని ఈ క్షణం. హో సినిమా స్టార్ట్ అవ్వకముందు కథ చెప్పారు. కథ డెఫినెట్గా చాలా ఎంటర్టైనింగ్గా, చాలా కొత్తగా, అట్ ది సేమ్ టైం హర్రర్ ఎలిమెంట్స్ ఎక్కడెక్కడ ఏ రేంజ్లో భయపెట్టాలో ఆ రేంజ్లో ఉన్నాయి.
అండ్ ఐఎమ్ ష్యూర్ ఇప్పుడు నడుస్తున్న ఈ ట్రెండ్లో ఈ సినిమా డెఫినెట్గా ఆడుతుంది. ఎందుకంటే ప్రభాకర్ రెడ్డి మా కొలీగ్, చాలా ఇండస్ట్రీకి కొత్తలో మేము స్ట్రగుల్ అవుతున్న దగ్గర నుంచి ఫ్రెండ్ నాకు. తను ప్రేమ కథా చిత్రం ఎలా తీశాడో తెలుసు. ఆ సినిమా డైరెక్ట్ చేసిన తను ఇప్పుడు ఈ సినిమాటోగ్రాఫర్గా మీకు డెఫినెట్గా ఒక రైట్ హ్యాండ్గా హెల్ప్ అయి ఉంటాడు అనుకుంటున్నాను. ఎందుకంటే ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ గుడ్ టెక్నీషియన్స్ వీ హ్యావ్. అట్ ది సేమ్ టైం ఇక్కడ కమర్షియల్ ఎలిమెంట్గా రష్మి గౌతమ్, తన ప్రెజెన్స్ ఈజ్ గోయింగ్ టు మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ యాజ్ ఫర్ యాజ్ గెటింగ్ ఆడియన్స్ ఇన్ టు ది థియేటర్స్ ఈజ్ కన్సర్న్. అలాగే ఫైనల్గా కొత్తగా వస్తున్న మన హీరో ఆనంద్, ఆల్ ది వెరీ బెస్ట్, గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ. గుండెల్లో తీయని పులకింత నీకై వేచే ప్రియా, ప్రతి నిమిషం నీ జ్ఞానం ఇలా ప్రేమ ఏమో ప్రియా, నువ్వు లేని లోకం నాకింకా జ్ఞాతం, చేసేవే సాయం నీదేలే ఈ జీవితం. రాణి గారి బంగ్లా ఎక్కడుందమ్మా? అది తెలీదు సార్. మీకు కూడా తెలీదా? నీకే తెలియనప్పుడు నాకేం తెలుసు? 70 mm స్క్రీన్ పైన తొందరలోనే కనిపించబోతుంది సార్ అది. వెరీ గుడ్ అండి. ఈ మాట అంటావో లేదో అని టెస్ట్ చేశాను. వెరీ గుడ్. ఎనీహౌ, సో ఈ మధ్యకాలం భయపెట్టిస్తున్నారు భయంకరంగా. అంటే ఈ మధ్యకాలం టీవీలో వచ్చింది. అది ఎలా వచ్చిందంటే టాలీవుడ్కి దయ్యం పట్టింది అని. టాలీవుడ్కి దయ్యం పట్టలేదమ్మా, దయ్యాల సినిమాలు బాగా ఆడుతున్నాయి కాబట్టి ఆ సినిమాలు తీస్తున్నారు. సో మొత్తం ఎంటైర్ క్రూ, ఏ నిర్మాత అయినా, ఏ డైరెక్టర్ అయినా, ఏ హీరో అయినా, హీరోయిన్ అయినా ఈ సినిమా బాగా ఆడాలి అని యాక్ట్ చేయటం కానీ తీయటం కానీ నమ్మకంతో ఉంటారు. సో డెఫినెట్గా ఆంధ్ర ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళు డెఫినెట్గా ఈ సినిమాని ఆదరిస్తారని ఎంటైర్ క్రూకి ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. నీ అంతు చూసేది, నేను అంతం చేసేది నేనే, అది నేనే. ప్రణయం అని అనుకుంటే ప్రళయంలా మార్చింది నువ్వే, అది నువ్వే. హే కణ 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 నిప్పు కణంలా వస్తా, అగ్ని జ్వాలలా లేస్తా, నిన్ను అంతమే చేస్తా. హే అడుగడుగడుగున మృత్యు శకటమై వస్తా, నరకమంటి చూపిస్తా, మా ఆడజాతినే రక్షిస్తా. నీలా మోసం చేసే వాళ్ళను శిక్షిస్తా. ఈ పిక్చర్లో నాకు మంచి క్యారెక్టరు ఇచ్చారు మన ప్రసాద్ గారు, బాలాజీ నాగలింగం గారు, ఆ తర్వాత దివాకర్ గారు. వీళ్ళందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ పిక్చర్ నాకు మంచి పేరు తెస్తుందని నమ్మకంతో ఉన్నాను. ఈ ఊరిని కాపాడేవాడు ఒకే ఒక్కడు, ఈ గబ్బర్ సింగ్ బ్రదర్ రబ్బర్ సింగ్ అని తెలిసి ఎక్కడో ఉన్న నన్ను తీసుకొచ్చి ఈ స్టేషన్ లో పడేశారు. సీనియర్ జూనియర్లు తొక్కేసిన కుట్ర తరతరలుగా జరుగుతూనే ఉంది, ఇది జరుగుతూనే ఉంటుంది. అందులో నేను కూడా బలయ్యాను. పోకలో ఏకలాంటాడు, నిన్నెవడు తొక్కేస్తాడా? సార్ డ్రాయర్ చూసుకోండి. నేను వేసుకోను కదా. చిచి, ఈ డ్రాయరు. ఈ రోజుల్లో ఉద్యోగం చేసే అమ్మాయిలకి ఈజీగా మ్యారేజ్ అయిపోతుందిలేండి. అరే పాప ఏమైంది?
అవునా కనబడకపోవడానికి ఆ పాప దెయ్యమా భూతమా? నా గురించి మాట్లాడుకుంటున్నారు. తల దూకోకుండా దయ్యంలాగున్నావని అన్నయ్య చెప్తున్నారు. ఆ చంద్రముఖికి మేమేం చేశాం? వచ్చే అమావాస్య నాటికి నీకు నీ కుటుంబానికి కష్టాలు తప్పవు. నిజంగానా స్వామి? దయ్యాలు నిజంగా ఉంటాయా? దెయ్యాలు ఉన్నాయా లేదా అనే దాని మీద రీసెర్చ్ చేస్తుంటాను. రాత్రిపూట నువ్వు ఇలా తిరగకూడదు. రాణిగారి ఆత్మ తిరుగుతుంది. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. జీవితంలో నువ్వు అష్ట కష్టాలు పడి సంపాదించే ఆస్తిపాస్తులు నీవి కావురా. ఆ ఇంట్లో ఎవరున్నారు? దెయ్యాలు పూతలు తిరిగే చోట ఎవరుంటారా? రాణిగారి బంగ్లా మంచి టైటిల్. ఈ మధ్యలో చాలా హర్రర్ మూవీస్ చాలా సక్సెస్ అవుతున్నాయి. ప్రేక్షకులు కూడా కొత్త వాళ్ళని ఎంతగా ఆదరిస్తున్నారు. నిజంగా తనకు మంచి బ్రేకర్ వచ్చి ఈ టీం అందరికీ ఈ సినిమా మంచి హిట్ అయ్యి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సదా మీ ప్రేమకు బానిస. థ్యాంక్ యూ. నాకు చిన్నప్పటి నుంచి మూవీస్ అంటే చాలా ప్యాషన్. అది నేను మా మదర్కి ఫాదర్కి చెప్పాను, అలాగే మా సిస్టర్కి చెప్పాను. వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు. ముందుగా నేను మా మదర్కి ఫాదర్కి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నాకు ఈ వి సినీ స్టూడియోలో అవకాశం వచ్చిన బాలాజీ నాగలింగం ప్రజెన్స్లో ప్రొడ్యూసర్గా శ్రీనివాస్ గారు, లీనా గారు మాకు బాగా సపోర్ట్ చేశారు. అలాగే డైరెక్టర్ దివాకర్ గారు కూడా నాకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మోటివేషన్ చేశారు. అలాగే డిఓపి కెమెరామ్యాన్ గారు ప్రభాకర్ రెడ్డి, పైకి రావాలి మీరు కుదనా. ప్రభాకర్ రెడ్డి గారు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. అలాగే మా వి సినీ స్టూడియో టీం అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఈశ్వర్ గారు చాలా మంచి లిరిక్స్ మ్యూజిక్ చేశారు, మీరు అందరూ విన్నారు కూడా. ఓకే ఇందాక శంపుర్ణేష్ బాబు డైలాగ్ చెప్పారు, భయం వేస్తే తలగడ కింద శంపుర్ణేష్ గారు ఫోటో పెట్టుకోవాలన్నారు. అలాగే శంపుర్ణేష్ బాబు గారు ఫోటో కూడా పెట్టుకోవాలి. అలాగే మేమందరూ అనుకుంటున్న పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా పెట్టుకోవాలి. అలాగే నేను స్పెషల్ థ్యాంక్స్ ఇంకో ఇద్దరు చెప్పుకోవాలి. నేను మా సిస్టర్ ప్రభా గారు, అజయ్ నాయుడు గారు స్టేజ్ మీద రావాలి. నాకు బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ సపోర్ట్ అంతా మా సిస్టర్ అజయ్ నాయుడు గారు. మా సిస్టర్ మాట్లాడుతుంది కోరుకుంటున్నాను. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి కుటుంబంలో ఒక వెలుగు అనేది ఉంటుంది. మా కుటుంబంలో మాకు వెలుగు అంటే అది మా తమ్ముడు ఆనంద్ నంద. ఐ లవ్ మై బ్రదర్ ఎ లాట్. అండ్ వన్ థింగ్, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. చాలామంది పెద్దలు వచ్చారు, ఇందులో చాలా మంది డైరెక్టర్స్ కూడా వచ్చారు. సీనియర్ మోస్ట్ డైరెక్టర్ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, ఎస్వి కృష్ణారెడ్డి గారు. నేను మీ సినిమా ఒక సినిమా నాకు చాలా మెమొరబుల్. అది మీరు అందులో జ్యువెల్ రోల్ చేశారు. ఆ సినిమా చూసి నేను ఏడుస్తూనే ఉన్నాను లిటరల్ చెప్పాలంటే. అందులో ఒక క్యాన్సర్ పేషెంట్ కింద మీరు యాక్ట్ చేయడం జరుగుతుంది, రాధిక గారు మీ మదర్. ఇప్పటికీ కూడా నాకు ఆ మూవీ గుర్తుందంటే మీరు తీసే మూవీ అంటే ఆడియన్ గుండెలు ఎంత బాగా హత్తుకుంటుందో దానికి నేనే నిదర్శనం. సో మీరు మళ్ళీ అలాంటి మూవీస్ తీసుకురావాలి. ఇప్పుడున్న ప్రజెంట్ పబ్లిక్కి సెంటిమెంట్ అంటే ఏంటో
అన్న వాల్యూ ఇంకా మీరు తెలియజేయాలని నేను కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి వి సినీ స్టూడియో వారు మా తమ్ముడికి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా బాలాజీ నాగలింగం గారు మా తండ్రి లాంటి వారు, బాబాయ్ గారు అని పిలుస్తాను. ఇంట్లో మేము ఎంత బాగా చూసుకుంటామో మా బ్రదర్ని, షూటింగ్లో ఆయన అంతే బాగా చూసుకున్నారు. ఇంకా ప్రతి ఒక్కరు, ప్రభాకర్ రెడ్డి గారు, ఇంకా ఉన్న టీం అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. దిస్ ఈజ్ మా బ్రదర్కి ఫస్ట్ మూవీ. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని నేను కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. టీం అందరినీ ఆల్ ది బెస్ట్ చెప్పినందుకు మీ అందరికీ. మరియు ఈ మూవీ చిన్న మూవీ అని అనుకుంటున్నారు, కానీ ఈ మూవీ చాలా కష్టపడి అనుకున్న టైంలో మన డైరెక్టరు, ప్రొడ్యూసర్ గారు, అలాగే ఎంటైర్ టీం, మన కెమెరామెన్ ప్రభాకర్ రెడ్డి గారు అందరూ కష్టపడి చాలా డే అండ్ నైట్ కష్టపడి చేశారు ఈ మూవీని. మరియు మన ఆనంద్ నందాని మీరందరూ ఆశీర్వదించాలని, ఎప్పుడు మీ సహకారం, మీ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మనసున్న మనుషులందరూ కూడా ఒకే స్టేజ్ మీద ఉన్నారు. ఏదైనా చేతిలో ఒక బాణం ఉందనుకోండి, అది కంటితో చూసి గురిపెట్టి కొడితే మనకి ముందున్నటువంటి లక్ష్యాన్ని డెఫినెట్గా కొట్టవచ్చు గురి చూసి. కానీ మనసుతో కొడితే లక్ష్యం ఎక్కడున్నా కొట్టేయచ్చు ప్రేక్షకుల్ని. అది వీళ్ళు ప్లాన్ చేసింది. అంటే ఇక్కడ ఉండి ఒక చక్కటి సినిమా చేసి, ఇవాళ హర్రర్ అందరికీ తెలుసున్నదే, మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ మేకింగ్లో హర్రర్ మంచి సబ్జెక్ట్ అయిపోయింది. సో ఆ జానర్ సెలెక్ట్ చేసుకుని ప్రభాకర్ రెడ్డి గారి హెల్ప్ తీసుకుంటూ ఓ పక్క నుంచి మంచి ఆ జానర్లో ఎక్స్పర్ట్ అయినటువంటి ఆయన, ఏ జానర్ అయినా చేయగలిగినటువంటి సమర్థుడు, అలాంటి అతనే కెమెరామెన్గా పెట్టుకుంటూ దివాకర్ చేసినటువంటి ప్రయత్నం మాత్రం అభినందించదగింది. చాలా బాగా హ్యాండిల్ చేశారని అనిపిస్తోంది. ఇక కొత్త హీరో అయినప్పటికీ కూడా ఆనంద్ ఏమాత్రము కన్ఫ్యూజ్ లేకుండా బాగా చేసినట్టే అనిపించింది ట్రైలర్ చూస్తే. సో డెఫినెట్గా వీళ్ళందరికీ కూడా మంచి ఫ్యూచర్ ఉంది. ఒక పక్క నుంచి బాగా అనుభవం ఉన్నటువంటి బాలాజీ ఆయన ఉన్నారు. ఇక ఎందరో మహానుభావులు అందరూ ఇక్కడ ఉన్నారు. పేరుకి చెప్పాలి అంటే ఇక చెప్పేది ఏముంది, ఇప్పటి వరకు చాలామంది చాలా చక్కగా మాట్లాడారు. సో వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళందరి ప్రయత్నము ఒక చక్కటి ప్రయత్నం, ఒక వీళ్ళలో ఒక ఇంటెన్సిటీ ఉంది లోపల, గుండె లోపల. ఏవైనా సరే ఈ సినిమాని సక్సెస్ చేసుకోవాలి, సినిమాలు చేయాలి, నెంబర్ ఆఫ్ మంచి సినిమాలు చేయాలి. ఇవాళ ఏదో 1, 6 సినిమాలతో పూర్తి చేసేసామని అనిపించుకోవటం అనేటటువంటిది ప్రధానంగా పెట్టుకోకుండా, అంటే నాట్ జస్ట్ ఏ క్రేజ్, నాట్ జస్ట్ ఏ ప్యాషన్, ఇట్స్ జస్ట్ లైక్ ఏ ప్రొఫెషన్, అట్లాగ తీసుకునేటటువంటి ఒపీనియన్ వీళ్ళలో నాకు కనపడింది. మేము మనీషా ఫిల్మ్స్ స్టార్ట్ చేసిన రోజుల్లో కూడా మా దగ్గర ఎలాంటి స్పిరిట్ మేము ఫీల్ అయ్యామో వీళ్ళ దగ్గర అలాంటి స్పిరిటే చూస్తున్నాను అందరి దగ్గరను. సో ఐ హోప్ ఆల్ దిస్ యూనిట్ విల్ గివ్ ఏ బిగ్గెస్ట్ సక్సెస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్. Viva
థ్యాంక్ యూ సో మచ్ ఎస్వి కృష్ణారెడ్డి గారు. ఆర్టిస్ట్ భాషా గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సిడీస్ని ఎస్వి కృష్ణారెడ్డి గారికి మొదటి సీడీని అందజేయవలసిందిగా ప్రముఖ దర్శకులు నిర్మాత ఆచిరెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆచిరెడ్డి గారు ఇక్కడికి విచ్చేసిన టీం అందరికీ రాణిగారి బంగ్లా సిడీస్ అందజేస్తారు. సో ప్లీజ్ అండి కొంచెం స్ప్రెడ్ అవ్వరా బ్యాక్కి, కొంచెం బ్యాక్కి స్ప్రెడ్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ప్లీజ్ అందరూ క్లమ్జీగా ఉంటే వీడియో ఫుటేజ్ ప్రాబ్లం అవుతుంది. ఆర్పి గారిని ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ లెఫ్ట్ సైడ్ అంతా కొంచెం బ్యాక్ అవ్వరా ప్లీజ్. మీరు ఎంత స్ప్రెడ్ అయితే ఫోటో అంత బాగా వస్తుంది. కళ్ళ చూపుతోటి పంచదార పెదవితోటి నన్నులా మత్తులోకి లాగమాగ మరణమే చేరువైనా విడువనే నేస్తమా. అందరికీ నమస్కారం. శ్రీ రాణిగారి బంగ్లా చాలా వైభవంగా ఆడియో లాంచ్ జరిగింది. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ చూడగానే ఎలాంటి ఒక హిట్ సౌండ్ మనకు వినిపిస్తూ ఉందో, ఇవాళ ఆడియో ఫంక్షన్ మొదటి నుంచి కూడా ఆ కళ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్లో కూడా ఒక వినూత్నంగా మంచి క్లాసికల్ డ్యాన్స్తో స్టార్ట్ చేశారు. సో రాగానే అలాంటి ఒక మంచి చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైనటువంటి క్లాసికల్ డ్యాన్స్ని స్టేజ్ మీద చూడగానే ఒక మంచి ఫీలింగ్ కలిగింది. అలాగే ఒక కొత్త హీరోని, ఆనంద్ అనే ఒక కొత్త హీరోని లాంచ్ చేయడానికి ఒక మంచి కమర్షియల్ జోనల్ ఎంచుకుని ఈ హారర్ ఫిల్మ్ని సెలెక్ట్ చేసుకుని ఆ ఫిల్మ్కి న్యాయం చేయగలిగినటువంటి సత్తా ఉన్న టీంని సెలెక్ట్ చేసుకోవడం అనేది బాగుంది. సినిమా ఇండస్ట్రీలో ఎంతో అనుభవం ఉన్నటువంటి బాలాజీ నాగలింగం గారి సారథ్యంలో ఈ సినిమా ప్లాన్ చేయడం, అలాగే సినిమా పట్ల ఎంతో అవగాహన ఉండి ఎగ్జిబిటర్గా డిస్ట్రిబ్యూటర్గా చాలా మంచి టేస్ట్ ఉన్నటువంటి డైరెక్టర్ దివాకర్ గారి దర్శకత్వంలో మంచి మ్యూజిక్ అందించాలి, తనేంటో నిరూపించుకోవాలి అనే తపనున్నటువంటి ఈశ్వర్ మ్యూజిక్ డైరెక్టర్గా ఒక కొత్త హీరోని ఆవిష్కరించేటప్పుడు ఇన్ని కలయికలకి పరిపూర్ణంగా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలి, వాళ్ళకి ఈ సినిమాని చూపించాలి అంటే ఒక సీనియర్ మోస్ట్ టెక్నికల్ సపోర్ట్ కావాలనే ఉద్దేశంతో ప్రభాకర్ రెడ్డి గారిని డిఓపిగా సెలెక్ట్ చేసుకోవడంలోనే వాళ్ళ కమర్షియల్ టేస్ట్ ఏంటనేది అర్థమవుతుంది. సో డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవుతుంది. హిట్ అవ్వడానికి కావాల్సినటువంటి అన్ని లక్షణాలు ఈ సినిమాలో, ఈ ట్రైలర్స్లో, సాంగ్స్లో అన్నింటిలో మనం చూస్తూ ఉన్నాం. ఇది మంచి హిట్ అయ్యి ఈ నిర్మాతలు మరిన్ని సినిమాలు తీయాలి. ఈ హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికీ ఒక కమర్షియల్ హీరోగా సెలెక్ట్ అయ్యి నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. దివాకర్ సార్, బాలాజీ నాగలింగ సార్ నాకు చాలా ఎంకరేజ్ చేశారు. ఎంత అంటే నువ్వు చేయగలవురా అని చాలా ఎంకరేజ్ చేశారు. అండ్ సతీష్ సదన్ అన్న కూడా చాలా ఎంకరేజ్ చేశారు. అమ్మ నాన్న ఇక్కడ ఉన్న ఆర్పి సార్, మన
ఎస్వి కృష్ణారెడ్డి గారు అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఆయన మ్యూజిక్ అన్న, ఆయన డైరెక్షన్ అన్న, ఆర్పి సార్ సాంగ్స్ అన్న చాలా చాలా ఇష్టం. ఈ సినిమాకి ప్రభాకర్ రెడ్డి గారితో వర్క్ చేయడం ఇంకా చాలా ఆనందంగా ఉంది. దీంట్లో విజయప్రకాష్ గారు పాడిన పాట చాలా అద్భుతంగా పాడారు. ఒక్క లైన్స్ మీకోసం. నీటిలోని చేప పిల్లలాగా జర్రుమంటూ జారిపోకలా, గూటిలోని గువ్వ పిల్లలాగా కూతబెట్టి ఎగిరిపోకిలా, నువ్వలా కన్నులే తిప్పుతుంటే, నువ్వలా నడుమునే ఊపుతుంటే, ప్రేమకు వెళ్ళాయనే చెలియా, ప్రేమకు వెళ్ళాయనే, ప్రేమకు వెళ్ళాయనే సఖియా, ప్రేమకు వెళ్ళాయనే. థ్యాంక్ యూ. అశోక్ అన్న, రాజా అన్న, మీకు కూడా చాలా చాలా హెల్ప్ చేసిన చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఈ మధ్య ఇండస్ట్రీలో చేప కళ్ళు, చేప పిల్ల బాగా పాపులర్ సాంగ్స్ అవుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఈశ్వర్ గారు. అండ్ అలాగే శాంతి చంద్ర గారిని, ఆనంద్ గారి గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. 3 సినిమా నిర్మాత, అలాగే మంత్రా సినిమా హీరో శాంతి చంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హలో అండి, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన, ఈ ఆడియో ఫంక్షన్కి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. అలాగే ముఖ్య అతిథులుగా విచ్చేసిన సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలి. ఈరోజు ఈవినింగ్ ఇందాక కాదంబరి కిరణ్ గారు చెప్పెళ్ళారు చాలా మంచి సాయంత్రం అని. అప్పుడు అర్థం అలా ఇప్పుడు చూస్తుంటే తెలుస్తుంది. డయాస్ మీదకి వచ్చాక చాలా చల్లగా ఉంది. అంటే ఈ వాతావరణం ఈ రకంగా సహకరించడం కూడా ఒక ఇండికేషన్ ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవడానికి. అది నా ఫీలింగ్. ఇకపోతే దివాకర్ గారు యాజ్ అ డైరెక్టర్ అండ్ బాలాజీ నాగలింగం గారు ప్లస్ వి సినీ స్టూడియో ప్రైవేట్ లిమిటెడ్, హీరో ఆనంద్, మ్యూజిక్ డైరెక్టర్ ఈశ్వర్, డిఓపి ప్రభాకర్ రెడ్డి గారు, వీళ్ళందరూ పనితనం ఈ ట్రైలర్లోనే తెలిసిపోతుందండి. నేను 4 సినిమాలు చేశాను. అయితే ఇండస్ట్రీతో అటాచ్మెంట్ అవ్వాలి, పైకి రావాలని ఎంత బలమైన కోరుకున్నా కూడా వెనకాల ఏదో చాలా బిజినెస్ సామ్రాజ్యం ఎక్కువ ఉంది. దానికి అన్యాయం చేయలేక వేల మంది పనిచేస్తున్నారు. దాన్ని వదిలిపెట్టలేక సినీ ఇండస్ట్రీ నుంచి దూరంగా వెళ్ళా. బట్ ఆ ప్రేమ ఇంకా ఉంది. త్వరలోనే మళ్ళీ ప్రొడ్యూసర్గా, యాక్టర్గా మేము అందరూ ముందుకు వస్తాను. అయితే ఇక్కడ ఇండస్ట్రీ ఇందాక సంపూర్ణేష్ బాబు చెప్పినట్టు చిన్న హీరో పెద్ద హీరో అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ప్రేక్షక దేవుళ్ళు ఆదరిస్తున్నారు. సినిమాలో కంటెంట్ ఉండి, క్వాలిటీ ఉండి, మెసేజ్ ఉన్నా, ఎంటర్టైన్మెంట్ ఉన్నా డెఫినెట్గా ఆదరిస్తున్నారు. అండ్ ఆ ట్రెండ్ సెట్టింగ్ తెలుగు టాలీవుడ్లో చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆనంద్ లాగా ఆస్పైరింగ్ హీరోస్ వచ్చి మీరు చూస్తున్నారు, పోస్టర్స్ మీద కూడా, ట్రైలర్స్లో కూడా చూశారు. హీఈస్ సో కాన్ఫిడెంట్ అండ్ గుడ్ లుకింగ్. అండ్ కంపారిజన్ లేకుండా ఐ కెన్ టెల్ హీ విల్ ఎస్టాబ్లిష్ యాజ్ ఎ రియల్ బిగ్ హీరో, యాజ్ ఎ స్టార్ వెరీ సూన్. అండ్ అది కనిపిస్తుంది ఫిజిక్లో కానీ, ఆ గ్రేస్ కానీ, కళ్ళల్లో ఇంటెన్సిటీ కానీ, ఆ డైలాగ్ మాడ్యులేషన్స్ కానీ. నేను చూశాను నిన్న ఇది ప్రిపేర్ అవుతున్నప్పుడు ట్రైలర్స్, థియేటర్ ట్రైలర్స్ అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి. అండ్ వీళ్ళు షూట్ చేసిన టైం మొత్తంలో కూడా అతను ఇంట్రెస్ట్ చూపించడం, చాలా డిసిప్లిన్గా ఉండడం, ఎక్కడ అహం అనేది కనిపించకుండా సినిమా మీద ఇహం చూపిస్తా చాలా కష్టపడి ఆయన వర్క్ చేశారని విన్నాను. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఏదైనా ఒక సినిమా పెద్ద హిట్ అవ్వాలంటే 2 మంచి కుటుంబాలు కావాలండి. ఒకటి ఆ సినిమాలో పనిచేస్తున్న వాళ్ళని ఇంటి దగ్గర ఉండి సపోర్ట్ చేసే కుటుంబం ఒకటైతే, ఈ సినిమా పనిచేయడానికి వచ్చిన వాళ్ళు అందరూ ఒక కుటుంబంలో ఉండి దగ్గరుండి ఆ 24 క్రాఫ్ట్స్ బాధ్యత నిర్వహిస్తే డెఫినెట్గా ఒక మంచి సినిమా ఎస్టాబ్లిష్ అవుద్ది, ప్రేక్షకుల మధ్యలో ఉండిపోద్ది. ఇప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి గారు పనిచేసిన మూవీస్ కానీ, రామ్ సత్యనారాయణ గారు చెప్తున్నారు ఎప్పుడో చిలక్కొట్టుడు గురించి. ఇలాగా అంటే ఎన్నో తరతరాలు మారినా మనం మారిపోతూ ఉంటాం, కానీ సినిమాలు ఎప్పుడూ అలాగే ఉంటాయి. ఈ సినిమా పరిశ్రమను బతికించాలి, పైరసీని నిరోధించాలి, మీ అందరి సపోర్ట్ కావాలి. వన్స్ అగైన్ ఐ విష్ ఆల్ ద టీమ్ అండ్ ఈచ్ మెంబర్ హూ వర్క్డ్ ఫర్ దిస్ క్వాలిటీ ఫిల్మ్, ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ అండ్ విష్ ఎ బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. దర్శకులు దివాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అండ్ అందరూ వెయిట్ చేస్తున్నారు హీరో గారు ఎప్పుడు మాట్లాడతారు అని. సో హీరో గారు కూడా మీ అందరి కోసం త్వరలోనే మాట్లాడబోతున్నారు. అండ్ ఫస్ట్ దివాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈ ఆడియో ఫంక్షన్కి వచ్చిన మిత్రులు, సినీ ప్రముఖులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఒక 30 years నుండి మా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ ఫ్యామిలీ నుండి ఉన్నాం మేము.
అయితే నాకు ఈరోజు చాలా అద్భుతమైన దినం. నా జీవితంలో చిన్నప్పటి నుండే ఒక మంచి సినిమా ఏదో ఒకటి ఇవ్వాలి అనే కోరిక తపన ఉండేది. చిన్నప్పటి నుండే రిలీజ్ అయిన పిక్చర్స్ అన్నీ ఫాలో అవుతూ వచ్చేవాడిని. అయితే ఒక సినిమా హిట్ అయితే ప్రేక్షకులు ఎంత ఆనందపడతారో, ఫ్లాప్ అయితే ఎంత బాధపడతారో, వాళ్ళ డిస్సాటిస్ఫాక్షన్ చూసి ఒక ప్రేక్షకుడికి ఏ డిస్సాటిస్ఫాక్షన్ లేకుండా ఒక స్టోరీ, ఒక ట్రెండ్ క్రియేట్ చేయగలిగే స్టోరీ మనం ఎందుకు చేయకూడదు అనే ఒక నిర్ణయంతో 2 years బ్యాక్ రచయిత ప్రసాద్ గారితో కలిసి ఒక స్టోరీని ఎక్సర్సైజ్ చేసాము. ప్రస్తుతానికి హర్రర్ అండ్ కామెడీ ట్రెండ్ నడుస్తుంది. అయితే ఇప్పుడు మనం కాగితం మీద పెన్ను పెడితే ఆ మూవీ రిలీజ్ అవ్వడానికి 2 years అవుతుంది మినిమం. అలాగే 2 years తర్వాత ఏ ట్రెండ్ ఉంటుందో ఊహించుకొని ఒక స్టోరీ క్రియేట్ చేయాలి. అయితే ఎవర్ గ్రీన్ ఎర్రర్ ట్రెండ్ అని దాన్ని మేము సెలెక్ట్ చేసుకున్నాము. అది స్టోరీ క్రియేట్ చేస్తున్న టైంలో ప్రేమ కథా చిత్రం ఒక సూపర్ హిట్ హర్రర్ అండ్ కామెడీ వచ్చింది. అది మా నమ్మకాన్ని బాగా పెంచింది. దానికి కావలసిన పిక్చర్లో కావాల్సిన కామెడీ, సస్పెన్స్, ఆడియో వీటి మీద కాన్సన్ట్రేట్ చేసాం. జనరల్గా ఏదైనా ఒక మూవీ హిట్ అవ్వాలంటే కథాబలం ఉండాలి, అలాగే ఎంటర్టైన్మెంట్ ఉండాలి, కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్. అలాగే మూడోది అంటే ఆడియన్స్ ఊహించిన ట్విస్టులు ఉండాలి. నాలుగోది కంపల్సరీ ఆడియో ఒకటి హిట్ అయ్యి ఉండాలి. ఈ నాలుగిటిని ప్రాపర్ ప్లేస్మెంట్లో పెట్టి నడిపే వ్యక్తి ఉంటే ఏ మూవీ అయినా హిట్ అవుతుంది అనే సంకల్పంతో ఈ మూవీ తయారు చేయడం జరిగింది. మేము December 16th ఈ మూవీ స్టార్ట్ చేసి 40 daysలో కంప్లీట్ చేసాము. ఈ పిక్చర్లో హీరోయిన్స్, హీరో ఆనంద్ నంద ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్. ఆయన బాడీ లాంగ్వేజ్కి సూటబుల్ స్టోరీ దొరకడం ఆయనకి అదృష్టం, మాకు అదృష్టం. ఫస్ట్ మూవీ, ఈ మూవీ జరుగుతుండగానే ఆయన పెర్ఫార్మెన్స్ చూసి మరో 2 మూవీస్, మా మూవీ జరుగుతుండగానే సెకండ్ మూవీ కూడా స్టార్ట్ అయిపోయింది. థర్డ్ మూవీ కూడా ఆల్రెడీ బుక్ అయిపోయి ఉన్నారు. ఫోర్త్ది కూడా ఆల్రెడీ నాతో కాంటాక్ట్ చేస్తున్నారు. 4 మూవీస్కి ఈ పిక్చర్లో చేసినందుకు ఆయనకి ఆల్రెడీ ఆఫర్స్ వచ్చాయి. అయితే అది అంటే ఆడియన్కి ఏం కావాలో అది ఇవ్వాలనే సంకల్పంతో వచ్చాం. మా మూవీ టికెట్ కొన్న ఆడియన్కి ఏ విధమైన డిస్సాటిస్ఫాక్షను చెయ్యదు, కుటుంబ సమేతంగా చూడగలిగే మూవీ అవుతుంది అని అలాంటి మూవీ ఇవ్వాలనే సంకల్పంతో ఈ పిక్చర్లో చాలామంది చెప్పారు హర్రర్ మూవీస్కి మ్యూజిక్ హిట్ సాంగ్స్ అవసరమా అని. కానీ అవసరమే. అందుకోసమని ఆఖరి నిమిషం వరకు మ్యూజిక్ డైరెక్టర్ మేము ఫిక్స్ చేయలేదు. ఎందుకంటే మాకు నచ్చిన ఇవి రాలేదు, మాకు నచ్చిన సాంగ్స్ రాలేదు. ఆఖరి నిమిషంలో ఈశ్వర్ పెరవాల్ గారు వచ్చారు. వచ్చి ఏమండి నేను పలానా ఆయన దగ్గర శిష్యుడిని, మా గురువుగారు ఇది అని చెప్పారు. నేనేం చెప్పానంటే మీరు ప్రూవ్ చేసుకొని మీ గురువుగారు ఎవరో చెప్తే మీ గురువుగారు సంతోషిస్తారు. కాబట్టి ఫస్ట్ మీరు ప్రూవ్ అవ్వాలంటే మాకు సాటిస్ఫాక్టరీ మ్యూజిక్ పాటలు వినిపించండి అని చెప్పాను. ఆయన హోంవర్క్ తీసుకొని 1 week తర్వాత ఒకరోజు ఈవినింగ్ మా ఆఫీస్కి వచ్చి ఆ పాటలు వినిపించారు. ఆ పాటలు విన్నాక సరే రేపు మార్నింగ్ డిసైడ్ చేద్దాము మీ పాటలు అని చెప్పి ఆయన 3 సార్లు పాడి వినిపించారు. ఆ రాత్రంతా మా బుర్రలో అదే సాంగ్స్ అలా నడిచాయి. అంటే ఒక ఆడియన్గా కాకుండా ఈరోజు మ్యూజిక్ని ఆదరించే ఆడియన్స్ ఈ పాట ఉంటే సాంగ్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ రిసీవ్ చేసుకుంటారనేది అర్థమయ్యి అర్ధరాత్రి 1 o'clockకి ఆయనకి ఫోన్ చేసి ఈశ్వర్ మీ సాంగ్స్ కన్ఫర్మ్డ్, మీరే మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పగలడం జరిగింది. అంటే ఆయన సాంగ్స్ అంత ఎక్స్ట్రాడినరీగా అసలు ఒక మాయ చేసింది ఆ పాటలు కానీ మ్యూజిక్ కానీ. అలాగే ఈ పిక్చర్లో మిగతా ఈ శివకృష్ణ గారు చేసిన పెర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ. ఇంకా ఆయన కోసం మరి చెప్పడానికంటూ అక్కడ ఏం లేదు. నెక్స్ట్ ఈ పిక్చర్లో హీరోయిన్ రేష్మి, జబర్దస్త్ టీమ్, ఆవిడ కూడా చక్కగానే చేసింది. ఆవిడకి ఈ పిక్చర్ తర్వాత ఇంకా మంచి ఫ్యూచర్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అలాగే పూర్ణిమ గారు చక్కగా చేశారు, రఘుబాబు గారు, వైజాగ్ ప్రసాద్ గారు. అసలు పిక్చర్కి మెయిన్ లైఫ్ జబర్దస్త్ అప్పారా గారు, జబర్దస్త్ ఆర్పి గారు. జబర్దస్త్ అప్పారా గారికి ఈ పిక్చర్ చూసిన తర్వాత అందరూ జూనియర్ బాబు మోహన్ అంటారు, అంత ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అలాగే ఈ పిక్చర్కి ఎక్స్ట్రాడినరీ కెమెరా ఫోటోగ్రఫీ మాకు ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చారు. ఆయన ఫోటోగ్రఫీ ఒక్కసారి చూస్తే అసలు మర్చిపోలేని విధంగా ఈ ప్రేమ కథా చిత్రం వీటిలో ఉన్నాయి. ఆయన ఫోటోగ్రఫీ కానీ ఆయన ఇచ్చిన కోఆపరేషన్ కానీ ఎక్స్ట్రాడినరీ.
ఆయనకి ఆయన డిపార్ట్మెంట్కి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తున్నా. అలాగే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ శ్రీనివాస్ గారు, కో డైరెక్టర్ శ్రీనివాస్ గారు, అసోసియేట్ డైరెక్టర్ బాలాజీ గారు, కుమార్, వీళ్ళందరూ కూడా మంచి సహకారాన్ని ఇచ్చారు. మా స్టిల్ వేణు గారు, మేకప్ కిషోర్ గారు అండ్ టీమ్, అలాగే ప్రొడక్షన్ గంగాధర్ అండ్ టీమ్, బాబ్జీ గారు అండ్ టీం అందరూ కూడా ఫుల్ కోఆపరేషన్, కొత్త డైరెక్టర్ అనే ఫీలింగ్ లేకుండా సంపూర్ణ సహకారాన్ని అందించారు. ఎప్పుడు ఏ వేళ ఏ అవసరం కావలసిన బాలాజీ నాగలింగ గారు దన్నుగా నిల్చొని ఏది అప్సెట్ అవ్వకుండా, ఫెయిల్ అవ్వకుండా చక్కగా ఆయన పెర్ఫామ్ చేపించారు. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అనే చెప్పగలం. ఎందుకంటే ఈ సినిమాలో ఒక కేర్ తీసుకోలేదు, అన్ని కేర్స్ తీసుకున్నాం. ఏ కేర్ ఫెయిల్ అయినా కూడా ఇంకో కేర్ అయినా మిగతా అన్ని కేర్స్ ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేస్తుంది. అందులో ఈ పిక్చర్ ఎట్టి పరిస్థితుల్లో ఆడుతుంది. అందుకోసం ఈ పిక్చర్ ఆడాలి అంటే ప్రింట్ అండ్ మీడియా సోదరులు ప్రేక్షకులకి ఇది చేర్చగలిగితేనే అవుతుంది. వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేసేదంటే ఈ సక్సెస్ని వాళ్ళకి చేర్చాలి, ఈ మెసేజ్ని వాళ్ళకి చేర్చాలి, అదే నేను కోరుకుంటున్నాను. ప్రేక్షకులు కూడా ఇలాంటి పిక్చర్స్కి ఎంకరేజ్ చేసి ఇంకా మా నుండి ఇలాంటి పిక్చర్స్ ఇచ్చేటట్టు బ్లెస్సింగ్స్ ఇవ్వమని, హిట్ రూపంలో సినిమాని చూసి హిట్ రూపంలో బ్లెస్సింగ్స్ ఇవ్వమని కోరుకుంటున్నాను. ఈ పిక్చర్కి ఎడిటర్ అనిల్ మల్నాడు గారు, నేషనల్ అవార్డు గ్రహీత, 9 లాంగ్వేజ్ల్లో ఆయన పిక్చర్స్ తీశారు. 200 సినిమాలకి ఎడిటింగ్ చేశారు. 20 సినిమాలు బాపు గారితో తీశారు. 15 వంశీ గారితో చేశారు. కానీ ఇంత ఎక్స్ట్రాడినరీ ఎడిటర్ మాకు అన్ని విధాలా సహకరించడం కూడా మా అదృష్టంగానే భావిస్తున్నాం. ఇంకా చెప్పడానికి ఇంకా అన్నీ అయిపోయింది. ఇంకా ప్రేక్షకులు ఈ సినిమాని హిట్ చేయడం ఒకటే మిగిలింది. ఈ సినిమాకి అన్ని విధాలా మాకు ప్రభాగౌడ్ గారు, అజయ్ నాయుడు గారు సహకరించారు. వాళ్ళు నా మీద ఎంతో నమ్మకంతో ఆ హీరోని నాకు అప్పగించి ఎలాగైనా సినిమాని హిట్ చేయాలనే ఉద్దేశంతో చేశారు. నేను వాళ్ళ నమ్మకాన్ని ఎక్కడా తగ్గించలేదు. ఆ హీరో రేంజ్ ఎక్కడికి వెళ్ళిపోతుందో ఈ సినిమా హిట్ అయ్యాక ప్రేక్షకులు మీరే చెప్తారు. అలాగే ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ప్రసాద్ గారు, లీనా గారు, శ్రీనివాస్ గారు, బాలాజీ నాగలింగం గారు, వీళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు ఆనంద్ గారు ఎప్పుడు మాట్లాడతారా అని. ఈ ప్రోగ్రాంలో మంచి చక్కటి పెర్ఫార్మెన్స్ ఇచ్చిన నదియా గారికి ఒకసారి పైకి వచ్చి అభినందన తెలియజేయాలని కోరుతున్నాను.